హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంట్రీ యాప్. ఈ వీడియోలో జనవరి మంత్ నుంచి జూన్ మంత్ వరకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కేటగిరీ వైజ్ కవర్ చేయడం జరిగింది. ఈ వీడియోలో కమిటీస్ అండ్ రిపోర్ట్స్, స్పోర్ట్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్, అలాగే వివిధ సదస్సులు, సమావేశాలు, ఇంపార్టెంట్ డేట్స్ గురించి, బుక్స్ అండ్ ఆథర్స్ అండ్ కొత్తగా ఎన్నికైనటువంటి దేశాధినేతల గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో మీకు కరెంట్ అఫైర్స్ కి లాస్ట్ మైల్ రీజన్ కింద ఉపయోగపడుతుంది. దిస్ విల్ బి ఏ గేమ్ చేంజర్. ఇప్పుడు చేసినటువంటి 6 months కరెంట్ అఫైర్స్ నుంచి ఆల్మోస్ట్ 8 to 10 క్వశ్చన్స్ అయితే మీకు ఎగ్జామ్స్ లో రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ప్లీజ్ వాచ్ ద వీడియో కేర్ఫుల్లీ అండ్ రిపీటెడ్గా రివిజన్ చేయండి. సో దట్ మీకు ఎగ్జామ్లో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా కరెక్ట్ ఆన్సర్ పెట్టే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ సెగ్మెంట్ వచ్చి సూచికలు, ర్యాంకులు, రిపోర్ట్స్ మరియు కమిటీలు. ఫస్ట్ వన్, హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్. సో ఈ పాస్పోర్ట్ ఇండెక్స్లో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ కింద జపాన్ కంట్రీ ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో జపాన్ పాస్పోర్ట్ని కనుక కలిగి ఉంటే 193 దేశాలకి వితౌట్ వీసా ట్రావెల్ చేయొచ్చు అనమాట. ఈ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో సెకండ్ పొజిషన్లో సింగపూర్ ఉంది, థర్డ్ పొజిషన్లో సౌత్ కొరియా ఉందన్నమాట. మరి అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ కలిగినటువంటి ఈ జాబితాలో ఇండియా 85th ప్లేస్లో ఉంది. సెకండ్ వన్, ఎస్ఆర్ రిపోర్ట్ 2022. ఎస్ఆర్ అంటే ఏంటంటే యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్. ఈ ఎస్ఆర్ రిపోర్ట్ని రిలీజ్ చేసేటువంటి సంస్థ ఏది అంటే ప్రథమ్ ఎన్జిఓ అన్నమాట. ఈ ఎన్జిఓ యొక్క సర్వే ప్రకారం తేలింది ఏంటంటే ప్రీ పాండమిక్ లెవెల్స్ అంటే COVID-19 తర్వాత స్కూళ్ళల్లో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెరిగిందంట. మరి సర్వేలో ఇంకో బాధాకరమైన అంశం ఏంటంటే క్లాస్ 8th స్టూడెంట్స్ వాళ్ళ టెక్స్ట్ బుక్లను చదవలేకపోతున్నారు, అలాగే బేసిక్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ కూడా చేయలేకపోతున్నారంట. ఓకే, థర్డ్ వన్, నిత్యానంద రాయ్ కమిటీ. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ శ్రీ నిత్యానంద రాయ్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసిందనమాట. ఈ కమిటీ లడఖ్ యొక్క సంస్కృతిని, భాషను, అక్కడ ఉన్నటువంటి భూమిని, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని కల్పించడానికి మరియు పరిరక్షించడానికి ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఫోర్త్ వన్, గ్లోబల్ రిస్క్ రిపోర్ట్. దీన్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో ఈ గ్లోబల్ రిస్క్ రిపోర్ట్లో చెప్పింది ఏంటి అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది పెరిగిపోతుంది షార్ట్ టర్మ్లో, అలాగే లాంగ్ టర్మ్ క్రైసిస్ ఏంటి అంటే క్లైమేట్ చేంజ్ అని చెప్పింది. ఫిఫ్త్ వన్, రీసెంట్గా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది. అందులో ద మోస్ట్ పొల్యూటెడ్ సిటీ కింద ఢిల్లీ ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట. ఢిల్లీలో PM 2.5, పర్టికులేట్ మ్యాటర్ 2.5, సేఫ్ లిమిట్ కన్నా డబుల్ ఉందన్నమాట. ఢిల్లీ తర్వాత సెకండ్ ప్లేస్లో హర్యానాలోని ఫరీదాబాద్, థర్డ్ ప్లేస్లో వచ్చి యూపీలోని గజియాబాద్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వన్, గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్. ఇది లాస్ట్ ఇయర్ EPFO ఎగ్జామ్లో అడిగారు. సో ఈ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ అనేది మిలిటరీ స్ట్రెంగ్త్ని చూపిస్తుంది అనమాట. సో USA మిలిటరీ స్ట్రెంగ్త్లో ఫస్ట్ పొజిషన్లో ఉంది, సెకండ్ పొజిషన్లో రష్యా, థర్డ్ పొజిషన్లో చైనా, ఫోర్త్ పొజిషన్లో ఇండియా ఉంది. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్. దీన్ని US ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ రిలీజ్ చేస్తుంది. ఇందులో ఇండియా 42nd ర్యాంక్ అనమాట. ఇండియాకి USA ఫస్ట్ పొజిషన్లో ఉంది, UK సెకండ్ పొజిషన్లో, థర్డ్ పొజిషన్లో ఫ్రాన్స్ ఉంది. సేమ్ ఇండెక్స్లో 2021లో ఇండియా ర్యాంక్ వచ్చి 40th ప్లేస్ అనమాట. ఇప్పుడు 2023లో 2 points కిందకి వెళ్ళిపోయింది. సో 42nd ర్యాంక్లో ఉంది. ఓకే, నెక్స్ట్ వన్, UN వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్. ఇందులో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చి 126 అవుట్ ఆఫ్ 131 కంట్రీస్. మరి టాప్లో ఉన్నటువంటి 3 కంట్రీస్ ఏవి అంటే ఫిన్లాండ్, డెన్మార్క్ అండ్ ఐస్లాండ్. ఫిన్లాండ్ వరుసగా 6th టైము వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో ఫస్ట్ పొజిషన్లో ఉందన్నమాట. మరి లాస్ట్ పొజిషన్లో ఉన్న కంట్రీ ఏది అంటే ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ యొక్క పొజిషన్ ఎంత? 137th ర్యాంక్ అనమాట ఆఫ్ఘనిస్తాన్. నెక్స్ట్ వన్, గ్లోబల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. ఈ గ్లోబల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో ద మోస్ట్ పొల్యూటెడ్ సిటీ కింద ముంబై ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఢిల్లీ సెకండ్ ప్లేస్లో ఉందన్నమాట. ఇందాక చెప్పింది సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఢిల్లీ ఫస్ట్ పొజిషన్లో ఉంది. ఇది గ్లోబల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. ఇందులో ముంబై ఫస్ట్ పొజిషన్లో ఉంది. ఓకే, మరి వరల్డ్లోనే అత్యంత మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఏది అంటే బోస్నియా. బోస్నియా ఈజ్ ఏ యూరోపియన్ కంట్రీ. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ వరల్డ్ వాటర్ రిపోర్ట్. ఈ వరల్డ్ వాటర్ రిపోర్ట్ని యునెస్కో సంస్థ రిలీజ్ చేసింది. యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్, కల్చరల్, సైంటిఫిక్ ఆర్గనైజేషన్. సో ఈ రిపోర్ట్ ప్రకారం 46% ఆఫ్ వరల్డ్ ఈజ్ ఫేసింగ్ సివియర్ వాటర్ క్రైసిస్. నెక్స్ట్ వన్, గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్. ఈ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ని విడుదల చేసే సంస్థ ఏది అంటే ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్ అండ్ పీస్.
సో టెర్రరిజం వల్ల ఇంపాక్ట్ అయినటువంటి కంట్రీస్లో ఇండియా యొక్క పొజిషన్ ఎంత? 13th పొజిషన్ అనమాట. మరి ఇందులో ఫస్ట్ పొజిషన్ ఏ కంట్రీది అంటే ఆఫ్ఘనిస్తాన్. సో టెర్రరిజం వల్ల సివియర్గా ఇంపాక్ట్ అయినటువంటి కంట్రీ ఏది అంటే ఆఫ్ఘనిస్తాన్. దాని తర్వాత బుర్కినో ఫాసో అండ్ సోమాలియా. ఓకే, నెక్స్ట్ వన్ వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఆఫ్ మైగ్రెంట్స్, రెఫ్యూజీస్ అండ్ సొసైటీస్. ఈ రిపోర్ట్ ప్రకారం 184 మిలియన్ పీపుల్ అరౌండ్ ద వరల్డ్ ఆర్ లివింగ్ అవుట్ సైడ్ ఆఫ్ దర్ నేషనాలిటీ. అంటే వాళ్ళ దేశంలో కాకుండా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు వివిధ దేశాల్లో రెఫ్యూజీస్ కింద ఉండవలసి వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ రోహింగ్యా ముస్లిమ్స్ని తీసుకోండి, వాళ్ళు మయన్మార్లో ఉండాలి, బట్ వాళ్ళ అక్కడ ఉన్నటువంటి రిలీజియస్ పర్సిక్యూషన్ వల్ల వాళ్ళు బంగ్లాదేశ్లోనూ ఇండియాలోనే అసైలం పొందుతున్నారనమాట. నెక్స్ట్ వన్ ద స్టేట్ ఆఫ్ ది వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్. దీన్ని రిలీజ్ చేసేటువంటి సంస్థ ఏది అంటే ద యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ ఏజెన్సీ. సో ఈ రిపోర్ట్ ప్రకారం ప్రపంచ జనాభా 8 బిలియన్లు దాటిందనమాట. సో ఇందులో భారతదేశం ప్రపంచ జనాభాలో మొదటి స్థానంలో ఉంది విత్ 142.8 crore పాపులేషన్ అనమాట. ఇట్ సర్పాస్డ్ చైనా జనాభాను కూడా అధిగమించింది. నెక్స్ట్ వన్ సిప్రీ రిపోర్ట్. ఈ సిప్రీ రిపోర్ట్ ప్రకారం ఇండియా 4th లార్జెస్ట్ మిలిటరీ స్పెండర్. మొత్తం ప్రపంచ మిలిటరీ ఖర్చులో యుఎస్ఏ 39% డిఫెన్స్ మీద స్పెండ్ చేస్తుంటే చైనా 13%, రష్యా 3.9%, ఇండియా 3.6%తో 4th పొజిషన్లో ఉందన్నమాట. సిప్రీ అంటే ఏంటంటే స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. నెక్స్ట్ వన్ దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్లైడ్ అండి. దీన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్ కింద కూడా అడగచ్చు మీకు. సో ఫస్ట్ వన్ ద వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్. ఇట్ ఈస్ రిలీజ్డ్ బై రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనే సంస్థ దీన్ని రిలీజ్ చేస్తుంది. ఇదొక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. సో ఇందులో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే 161. నెక్స్ట్ వన్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, మానవ అభివృద్ధి సూచిక 2021 ప్రకారం ఇండియా ర్యాంక్ ఎంత అంటే 132 అవుట్ ఆఫ్ 191 కంట్రీస్. సో 2020లో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చి 131, 2021లో 132, అంటే ఒక 1 పొజిషన్ ఇంకా కిందకి వెళ్ళిపోయిందనమాట. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో టాప్లో ఉన్నటువంటి కంట్రీస్ ఏవండి? స్విట్జర్లాండ్, నార్వే అండ్ ఐస్లాండ్. ఓకే, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో లీస్ట్లో ఉన్నటువంటి కంట్రీస్ ఆఫ్రికన్ కంట్రీస్ అయినటువంటి బురుండి, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, నెక్స్ట్ నైగర్, చాద్ అండ్ సౌత్ సుడాన్. నెక్స్ట్ వన్ ఈస్ ప్రపంచ పోటీతత్వ సూచి, వరల్డ్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్. ఈ ఇండెక్స్ని రిలీజ్ చేసేటువంటి సంస్థ ఏది అంటే ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్, IMD, ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్. సో ఈ వరల్డ్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్లో ఇండియాస్ పొజిషన్ ఎంత అంటే 37th ర్యాంక్. లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ 43rd ర్యాంక్. సో ఇప్పుడు 37th పొజిషన్లో ఉందన్నమాట. అంటే 6 పొజిషన్ని ఇంప్రూవ్ చేసుకుంది. ఈ వరల్డ్ కాంపిటేటివ్ ఇండెక్స్లో ఫస్ట్ పొజిషన్లో ఉన్నటువంటి కంట్రీ వచ్చి డెన్మార్క్, సెకండ్ పొజిషన్లో స్విట్జర్లాండ్, థర్డ్ పొజిషన్లో ఉన్నటువంటి కంట్రీ సింగపూర్. నెక్స్ట్ వన్ ఈజ్ లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. ఈ లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ని రిలీజ్ చేసేటువంటి సంస్థ ఏది అంటే వరల్డ్ బ్యాంక్. సో ఈ ఇండెక్స్లో ఇండియా 6 పొజిషన్స్ ఇంప్రూవ్ చేసుకుంది లాస్ట్ ఇయర్ కంటే. లాస్ట్ ఇయర్ 44th ప్లేస్లో ఉన్నటువంటి, లాస్ట్ ఇయర్ అంటే 2018లో రిలీజ్ చేశారు ఈ ఇండెక్స్. అప్పుడు 44th పొజిషన్లో ఉంది. ప్రెజెంట్ అయితే 38th పొజిషన్లో ఉందన్నమాట. అవుట్ ఆఫ్ 139 కంట్రీస్లో ఇండియా యొక్క పొజిషన్ 38th. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ఎన్వైరన్మెంట్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్. దీన్నే ప్రపంచ పర్యావరణ పనితీరు సూచి అంటారు. సో ఈ ఇండెక్స్లో ఇండియాస్ పొజిషన్ వచ్చి 180th ర్యాంక్, అంటే లాస్ట్ పొజిషన్లో నిలిచిందనమాట. దీన్ని రిలీజ్ చేసినటువంటి యూనివర్సిటీస్ ఏవి అంటే యేల్ మరియు కొలంబియా యూనివర్సిటీస్. ఓకే, ఎన్వైరన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో టాప్లో ఉన్నటువంటి కంట్రీస్ ఏవి అంటే డెన్మార్క్, నెక్స్ట్ వన్ UK, థర్డ్ కంట్రీ వచ్చి ఫిన్లాండ్. ఓకే, సో ఈ పరిశోధన కోసం మొత్తం 40 పారామీటర్స్ని తీసుకున్నారన్నమాట. అన్ని పారామీటర్స్లో ఇండియా లాస్ట్ పొజిషన్లో నిలిచింది. సెకండ్ కేటగిరీ ఇస్ బుక్స్ అండ్ ఆథర్స్. ఫస్ట్ వన్ ద్రౌపది ముర్ము, ఫ్రమ్ ట్రైబల్ హింటర్లాండ్స్ టు రైజినా హిల్స్. ఈ పుస్తకాన్ని రచించినటువంటి వ్యక్తి ఎవరు అంటే కస్తూరి రే. ఫస్ట్ వన్ ద్రౌపది ముర్ము, ఫ్రమ్ ట్రైబల్ హింటర్లాండ్స్ టు రైజినా హిల్స్. ఈ బుక్ రాసింది ఎవరు అంటే కస్తూరి రే గారు. సో ద్రౌపది ముర్ము గారు జార్ఖండ్లో ఉన్నటువంటి ఒక ట్రైబల్ హింటర్లాండ్ ఏరియా నుంచి రైజైనా హిల్స్ అంటే ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్, ఈ వేదిక వరకు ఏ విధంగా ఎదిగారు, ఆమె యొక్క గ్రోత్ ఏ విధంగా ఉంది, ఆమె యొక్క లైఫ్ స్టోరీని ఈ పుస్తకంలో రాయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్ మేడ్ ఇన్ ఇండియా 75 years ఆఫ్ బిజినెస్ అండ్ ఎంటర్ప్రైజ్. దిస్ బుక్ వాజ్ రిటన్ బై అమితాబ్ కాంత్.
అమితాబ్ కాంత్ ఎవరండి? నీతి ఆయోగ్ యొక్క మాజీ CEO అనమాట. ప్రెజెంట్ నీతి ఆయోగ్ యొక్క CEO ఎవరు అంటే పరమేశ్వరన్ అయ్యర్. ఓకే, నెక్స్ట్ వన్, ద గోల్డెన్ ఇయర్స్, ది మెనీ జాయ్స్ ఆఫ్ లివింగ్ గుడ్ అండ్ లాంగ్ లైఫ్. దిస్ బుక్ ఈస్ రిటన్ బై రస్కిన్ బాండ్. నెక్స్ట్ వన్, స్మోక్ అండ్ యాషెస్. ఈ పుస్తకాన్ని రచించింది ఎవరు అంటే అమితావ్ ఘోష్ గారు. నెక్స్ట్ వన్, అంబేద్కర్ ఎ లైఫ్. ఈ పుస్తకాన్ని రాసింది ఎవరు అంటే శశి థరూర్. కాంగ్రెస్ నేత అయినటువంటి శశి థరూర్ గారు అంబేద్కర్ ఏ లైఫ్ అనే ఒక పుస్తకాన్ని రాశారనమాట. ఇంపార్టెంట్. మరికొన్ని ఇంపార్టెంట్ పుస్తకాలు చూద్దాం ఇక్కడ. ఇండియన్ నాలెడ్జ్ సుప్రిమసీ, ద న్యూ డాన్ అనే పుస్తకాన్ని రాసింది ఎవరు అంటే డాక్టర్ అశ్విన్ ఫెర్నాండెస్. నెక్స్ట్ వన్, రెవల్యూషనరీస్, ద అదర్ స్టోరీ ఆఫ్ ఇండియా హౌ వన్ ఇట్స్ ఫ్రీడమ్. ఈ పుస్తకాన్ని రాసింది ఎవరు అంటే సంజీవ్ సన్యాల్. ఈ బుక్ లో ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో రివల్యూషనరీస్ లైక్ సూర్యసేన్, బినాదాస్, నళిని గుప్తా, సచిన్ సైన్యల్ ఇలాంటి విప్లవకారులు ఏ విధంగా భారతదేశానికి స్వతంత్రాన్ని తీసుకురావడానికి పోరాడారో వాళ్ళ గురించి ఈ బుక్ లో పేర్కొనడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్, ద వార్ అండ్ ఉమెన్. ఈ పుస్తక రచయిత ఎవరు అంటే డాక్టర్ ఎంఏ హసన్. నెక్స్ట్ వన్, ఏ మ్యాటర్ ఆఫ్ హార్ట్, ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని రాసింది ఎవరు అంటే అనురాగ్ బెహర్. నెక్స్ట్ వన్, ఇండియాస్ వ్యాక్సిన్ గ్రోత్ స్టోరీ అనే పుస్తకాన్ని రచించింది ఎవరు అంటే సజ్జన్ సింగ్ యాదవ్. 2020 కరోనా పాండమిక్ టైంలో ఇండియా ఏ విధంగా వ్యాక్సిన్ని ప్రొడ్యూస్ చేసింది, అలాగే ప్రపంచ దేశాలకి ఏ విధంగా సప్లై చేసింది, అండ్ వ్యాక్సిన్ ప్రొడక్షన్లో ఇండియా యొక్క గ్రోత్ స్టోరీని ఈ బుక్లో వివరించడం జరిగింది. నెక్స్ట్ వన్ ఈజ్ రిఫ్లెక్షన్. ఇట్ ఈస్ అ బుక్ రిటన్ బై నారాయణ బాగుల్. థర్డ్ కేటగిరీ, ద మోస్ట్ ఇంపార్టెంట్ మిలిటరీ ఎక్సర్సైజెస్. First one is 13th exercise Bold Kurukshetra. It is a bilateral army exercise between India and Singapore. ఏ కంట్రీస్ మధ్య అని అడుగుతారు మనకి. ఇండియా అండ్ సింగపూర్ ఎక్కడ జరిగింది అంటే ఇండియాలోని జోధ్పూర్ మిలిటరీ స్టేషన్లో జరిగిందనమాట. నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్రింజెక్స్ 23. ఇట్ ఈస్ ఎ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియన్ ఆర్మీ అండ్ ఫ్రెంచ్ ఆర్మీ. ఎక్కడ జరిగింది అంటే కేరళలోని తిరువనంతపురంలో జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్, కొంకన్ ఎక్సర్సైజ్ 2023. ఇది ఒక మ్యారిటైమ్ ఎక్సర్సైజ్. దిస్ ఈస్ బిట్వీన్ ఇండియన్ నేవీ అండ్ రాయల్ నేవీ ఆఫ్ యూకే, యునైటెడ్ కింగ్డమ్ అనమాట. ఇది ఎక్కడ జరిగిందంటే కొంకన్ కోస్ట్, అరేబియా సముద్రంలోని కొంకన్ కోస్ట్ దగ్గర ఈ ఎక్సర్సైజ్ అనేది జరిగింది. నెక్స్ట్ వన్, అల్ మొహద్ అల్ హిందీ. ఇట్ ఈస్ అ నావల్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియన్ నేవీ అండ్ సౌదీ అరేబియా నేవీ అనమాట. ఓకే, రాయల్ సౌదీ అరేబియా నేవీ. ఈ ఎక్సర్సైజ్ ఎక్కడ జరిగింది అంటే జుబాలి అనే ప్లేస్లో జరిగింది. అది ఎక్కడ ఉందంటే సౌదీ అరేబియాలో. ఓకే, సో మిలిటరీ ఎక్సర్సైజ్ చెప్పినప్పుడు అది ఏ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ అంటే ఆర్మీ ఎక్సర్సైజా, నేవీ ఎక్సర్సైజా, ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజా అనేది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. అండ్ ఏ కంట్రీస్ మధ్య అండ్ ఎక్కడ జరిగింది, వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఎక్సర్సైజ్ వరుణ. ఇట్ ఈస్ అ బైలేటరల్ నేవీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ ఫ్రాన్స్. ఎక్కడ జరిగిందంటే వెస్ట్రన్ సీబోర్డ్, ఇండియా. ఈ ఎక్సర్సైజ్ వరుణ అనేది 2001లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా జరుగుతుందన్నమాట. ఇండియన్ నేవీ అండ్ ఫ్రాన్స్ నేవీ పార్టిసిపేట్ చేసినాయి ఇందులో. ఈ ఇయర్ ఇండియా నుంచి INS స్టెల్త్ డిస్ట్రాయర్ ఇందులో పాల్గొందనమాట. నెక్స్ట్ వన్, ఎక్సర్సైజ్ సైక్లోన్. ఇది ఒక స్పెషల్ ఎక్సర్సైజ్. సో ఇందులో స్పెషల్ ఫోర్సెస్ ఆఫ్ ఇండియన్ స్పెషల్ ఫోర్సెస్ అండ్ ఈజిప్షియన్ ఆర్మీ పాల్గొన్నారనమాట. ఎక్కడ జరిగింది అంటే రాజస్థాన్లోని జైసల్మీర్ దగ్గర ఈ ఎక్సర్సైజ్ అనేది జరిగింది. నెక్స్ట్ వన్ ఈజ్ ఎక్సర్సైజ్ ప్రళయ్. ఇది నార్త్ ఈస్ట్ ఇండియాలో జరిగినటువంటి ఒక సెక్యూరిటీ డిఫెన్స్ ఎక్సర్సైజ్ అనమాట. సో నార్త్ ఈస్ట్లో ముఖ్యంగా చైనా ఎక్కువగా అరుణాచల్ ప్రదేశ్ ఆ ప్రాంతంలో వివాదాలను సృష్టిస్తుంది కాబట్టి వాటిని కౌంటర్ చేయడానికి ఈ ఎక్సర్సైజ్ ప్రళయ్ అని ఒక మిలిటరీ విన్యాసాన్ని నిర్వహించారనమాట. సో ఈ విన్యాసాల్లో రష్యాకు చెందినటువంటి S-400 మిసైల్స్ని అలాగే రఫేల్ హెలికాప్టర్స్ని కూడా ఉపయోగించారనమాట. నెక్స్ట్ వన్ ఈజ్ ఎక్సర్సైజ్ ధర్మ గార్డియన్. ఇట్ ఈస్ అ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ జపాన్. ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ ఎక్కడ జరిగింది అంటే ఇమాజు ప్రావిన్స్ ఆఫ్ జపాన్లో జరిగిందనమాట. ఈ ఎక్సర్సైజ్లో ఇండియా తరపు నుంచి గర్వాల్ రైఫిల్ రెజిమెంట్ అనేది పాల్గొంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఎక్సర్సైజ్ దస్లిక్. ఇట్ ఈస్ ఎ మిలిటరీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అనమాట. ఇది ఇండియాకి మరియు ఉజ్బెకిస్తాన్కి మధ్య మిలిటరీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్. ఇది ఎక్కడ జరిగింది అంటే ఉత్తరాఖండ్లోని పితోర్గర్లో జరిగింది. నెక్స్ట్ వన్ ఎక్సర్సైజ్ కోబ్రా వారియర్. ఇది ఒక మల్టీనేషనల్ ఎక్సర్సైజ్ అనమాట. ఇందులో సింగపూర్, ఫిన్లాండ్, USA, సౌత్ ఆఫ్రికా, స్వీడన్కి చెందినటువంటి ఫోర్సెస్ అనేవి పాల్గొన్నాయి. ఈ ఎక్సర్సైజ్ యూకేలోని వడ్డింగ్టన్ అనే ఒక ఎయిర్ ఫోర్స్ బేస్లో జరిగిందనమాట. ఎక్సర్సైజ్లో ఇండియాకి చెందినటువంటి మిరేజ్ 2000 ఫైటర్ జెట్స్ పాల్గొన్నాయన్నమాట. నెక్స్ట్ వన్ ఈజ్ సెలెనెక్స్.
ఇట్ ఈస్ అ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియన్ నేవీ అండ్ శ్రీలంకన్ నేవీ. ఇయర్ ఎక్కడ జరిగింది అంటే శ్రీలంకలోని కొలంబో అనే ప్లేస్లో జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఎక్సర్సైజ్ స్కోప్ ఇండియా 2023. ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ అండి. ఓకే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ యుఎస్ఏ ఎయిర్ ఫోర్స్ రెండు పాల్గొన్నాయి ఈ ఎక్సర్సైజ్లో. ఈ ఎక్సర్సైజ్ ఎక్కడ జరిగింది అంటే వెస్ట్ బెంగాల్లో జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్ సముద్ర శక్తి ఎక్సర్సైజ్ 2023. ఈ సముద్ర శక్తి ఈజ్ ఎ నావీ ఎక్సర్సైజ్. ఓకే, నావల్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియన్ నేవీ అండ్ ఇండోనేషియన్ నేవీ. ఎక్కడ జరిగింది ఇయర్ అంటే ఇండోనేషియాలో జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్ ఎక్సర్సైజ్ వరుణ, ఆల్రెడీ ఫస్ట్ స్లైడ్లో చెప్పాం. నెక్స్ట్ది ఎక్సర్సైజ్ డెజర్ట్ ఫ్లాగ్ 8. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి మరియు యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎయిర్ ఫోర్స్కి మధ్య ఉన్నటువంటి ఎక్సర్సైజ్ ఇది. ఈ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ 2023లో యుఏఈలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరిగిందనమాట. నెక్స్ట్ వన్ ఎక్సర్సైజ్ వాయు ప్రహార్. ఈ ఎక్సర్సైజ్ ఇండియన్ ఆర్మీకి మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించింది. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, డిఫరెంట్ కంట్రీస్తో ఉండాలి కదా మిలిటరీ ఎక్సర్సైజ్ అని అనుకుంటారు. బట్ ఇది ఇండియన్ ఆర్మీ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మిలిటరీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అనమాట. ఓకే, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కేటగిరీస్ ఈజ్ సమ్మిట్స్ అండ్ కాన్ఫరెన్సెస్, సదస్సులు మరియు సమావేశాలు. ఫస్ట్ వన్ 108 ఇండియన్ సైన్స్ కాంగ్రెస్. ఎక్కడ జరిగింది అంటే రాష్ట్రసంత్ తుగ్డోజీ మహారాజ్ నాగ్పూర్ విశ్వవిద్యాలయం, నాగ్పూర్ యూనివర్సిటీలో జరిగింది. ఈ సైన్స్ కాంగ్రెస్ యొక్క థీమ్ ఏంటి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ విత్ ఉమెన్ ఎంపవర్మెంట్. ఓకే, విత్ ఉమెన్ ఎంపవర్మెంట్, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్. ఎవ్రీ ఇయర్ కూడా అహ్మదాబాద్ గుజరాత్లోనే జరుగుతుంది. నెక్స్ట్ వన్ 17th ప్రవాస్ భారతీయ దివాస్ కన్వెన్షన్. ఎక్కడ జరిగింది అంటే ఇండోర్ మధ్యప్రదేశ్. ఓకే, ప్రవాస్ భారతీయ దివాస్ని ఎందుకు జరుపుకుంటామంటే గాంధీజీ సౌత్ ఆఫ్రికా నుంచి భారతదేశానికి వచ్చిన రోజుని ప్రవాస భారతీయ దివాస్ కింద జరుపుకుంటాము. ఎవ్రీ ఇయర్ జనవరి 9న మనం ప్రవాస్ భారతీయ దివాస్ కింద జరుపుకుంటాం అనమాట. నెక్స్ట్ వన్ 12th వరల్డ్ హిందీ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది అంటే ఫిజీ ఐలాండ్స్లో జరిగింది. సో ఈ వరల్డ్ హిందీ కాన్ఫరెన్స్ యొక్క థీమ్ ఏంటి అంటే హిందీ ట్రెడిషనల్ నాలెడ్జ్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ద అదర్ ఇంపార్టెంట్ సమ్మిట్స్ ఇంక్లూడ్స్ గ్లోబల్ టెక్ సమ్మిట్. ఎక్కడ జరిగింది అంటే విశాఖపట్నంలో. 19th మీటింగ్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ ఎకనామిక్ కోఆపరేషన్ ఇనిషియేటివ్ ఎక్కడ జరిగింది అంటే బ్యాంకాక్లో జరిగింది ఈ సమ్మిట్. నెక్స్ట్ వన్ వరల్డ్ టీబీ సమ్మిట్ ఎక్కడ జరిగింది అంటే వారణాసిలో జరిగింది. టీబీ ముక్త్ భారత్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. టీబీని ఇండియాలో 2025 కల్లా పూర్తిగా నిర్మూలించాలి అని చెప్పి ఇందులో ఒక ఓత్ తీసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్ 76th సెషన్ ఆఫ్ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ఎక్కడ జరిగిందంటే స్విట్జర్లాండ్లోని జెనీవాలో జరిగింది. ఓకే, ద మోస్ట్ ఇంపార్టెంట్ కేటగిరీ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి అవార్డ్స్ ఈవెంట్స్ ఇందులో డిస్కస్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ వరల్డ్ ర్యాపిడ్ చెస్ మరియు వరల్డ్ బ్లిట్జ్ చెస్ టైటిల్స్ గెలుచుకున్నటువంటి పర్సన్ ఎవరు అంటే ప్రపంచ చెస్ దిగ్గజం అయినటువంటి మ్యాగ్నస్ కార్ల్సన్. నెక్స్ట్ వన్ నార్వే చెస్ బ్లిట్జ్ టోర్నమెంట్ విజేత ఎవరు అంటే గూకెస్ కుమార్. ఈయన ప్రపంచ చెస్ దిగ్గజం అయినటువంటి మ్యాగ్నస్ కార్ల్సన్ని ఈ గేమ్లో ఓడించి నార్వే చెస్ బ్లిట్జ్ టోర్నమెంట్ గెలుచుకున్నారనమాట. నెక్స్ట్ వన్ 82nd చెస్ గ్రాండ్ మాస్టర్ ఎవరు అంటే ఉప్పల ప్రణీత్. ఓకే, నెక్స్ట్ వన్ 48th నేషనల్ ఉమెన్ చెస్ ఛాంపియన్షిప్ కొల్హాపూర్లో జరిగింది. సో దీంట్లో దివ్యా దేశ్ముఖ్ విజేత కింద నిలిచారనమాట. నెక్స్ట్ వన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ హాకీ మెన్స్ వరల్డ్ కప్ ఒడిశాలో జరిగింది, వెన్యూ ఒడిశా. ఇందులో టైటిల్ని గెలుచుకున్నటువంటి కంట్రీ ఏది అంటే జర్మనీ. ఓకే, నెక్స్ట్ వన్ ప్రపంచంలోనే అతిపెద్ద హాకీ స్టేడియం ఎక్కడుంది అంటే ఒడిశాలోని రౌర్కెలాలో ఉంది. దాని పేరు ఏంటి అంటే బిర్సా ముండా హాకీ స్టేడియం. ఓకే, సో ఇక్కడే మెన్స్ హాకీ వరల్డ్ కప్ జరిగిందనమాట. ఇందులో జర్మనీ విజేత కింద నిలిచింది. నెక్స్ట్ బ్యాడ్మింటన్కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్. ఫస్ట్ వన్ మలేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్లో పురుషుల సింగిల్ విజేత కింద నిలిచింది ఎవరు అంటే విక్టర్ యాక్సెల్సన్. మహిళల టైటిల్స్ విజేత కింద నిలిచింది ఎవరు అంటే అకనే యమగుచి, జపాన్కి చెందిన ఆమె. నెక్స్ట్ వన్ ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్లో పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు అంటే నోవాక్ జోకోవిచ్. మహిళల సింగిల్స్ విజేత ఎవరు అంటే అరేనా సెబ్లెంకా. నెక్స్ట్ ఫ్రెంచ్ ఓపెన్ 2023లో పురుషుల సింగిల్స్ విజేత వచ్చి నోవాక్ జోకోవిచ్. మరి మహిళల సింగిల్స్ విజేత ఎవరు అంటే ఈగా స్విటెక్. ఓకే, రష్యన్ ప్లేయర్ అయినటువంటి ఈగా స్విటెక్. ఇక్కడ కట్ అయిపోయింది. ఈగా స్విటెక్ మహిళల ఓపెన్ విజేత.
ద అదర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఇన్ స్పోర్ట్స్, ఐసీసీ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ ట్రోఫీ గెలుచుకున్నటువంటి కంట్రీ ఏది అంటే ఆస్ట్రేలియా. అలాగే ఐసీసీ అండర్-19 ఉమెన్స్ T20 వరల్డ్ కప్ గెలుచుకుంది ఏంటంటే సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఐసీసీ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ అంటే ఆస్ట్రేలియా, అండర్-19 ఐసీసీ అయితే ఇండియా. ఓకే, నెక్స్ట్ బెస్ట్ ఫిఫా మెన్స్ ప్లేయర్ ప్రైజ్ ఎవరికి వచ్చిందంటే లియోనల్ మెస్సీ. ఓకే, నెక్స్ట్ ISSF షూటింగ్ వరల్డ్ కప్ ఎక్కడ జరిగింది అంటే ఈజిప్ట్లో జరిగింది. ఇందులో రుద్రాక్ష్ పాటిల్, ఇండియాకి చెందినటువంటి రుద్రాక్ష్ పాటిల్కి గోల్డ్ మెడల్ వచ్చిందనమాట. నెక్స్ట్ బెహ్రెన్ గ్రాండ్ ప్రిక్స్ మ్యాక్స్ వెస్టెపన్ విజేత కింద నిలిచారు. ఈ గ్రాండ్ ప్రిక్స్ అనేవి ఫార్ములా 1 రేస్కి సంబంధించినవి. ఇందులో బెహ్రెన్ గ్రాండ్ ప్రిక్స్లో మ్యాక్స్ వెస్టెపన్ గెలిచారు. సౌదీ అరేబియా గ్రాండ్ ప్రిక్స్లో సెరీగో ప్రెస్ గెలిచారు. మియామి ఓపెన్ 2023 టైటిల్ విన్నర్ ఎవరు అంటే పెట్రా క్లితోవా. ఎక్కడ జరిగింది అంటే ఫ్లోరిడాలో. ద నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఈస్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ ఉమెన్స్ ఛాంపియన్షిప్. ఇది ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో జరిగింది. ఈ ఈవెంట్లో ఇండియాకి 4 గోల్డ్ మెడల్స్ వచ్చాయి. ఫస్ట్ వన్ లవ్లినా బార్గోహైన్ 75 kgs కేటగిరీ మిడిల్ వెయిట్ కేటగిరీలో ఈమెకి గోల్డ్ మెడల్ రావడం జరిగింది. నెక్స్ట్ వన్ నీతూ గంగాస్ 48 kgs మినిమం వెయిట్ కేటగిరీలో గోల్డ్ మెడల్ వచ్చింది. నెక్స్ట్ వన్ నిఖత్ జరీన్ నిజామాబాద్కి చెందినటువంటి బాక్సింగ్ ప్లేయర్. ఈమె లాస్ట్ ఇయర్ కూడా ఇంటర్నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ గెలుచుకున్నారు. సో 50 kgs లైట్ వెయిట్ కేటగిరీలో ఈమెకి గోల్డ్ మెడల్ రావడం జరిగింది. నెక్స్ట్ స్వాతి బూరా 81 kgs లైట్ హెవీ వెయిట్ కేటగిరీలో ఈమెకి గోల్డ్ మెడల్ రావడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్ ద బిగ్గెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఆఫ్ ఇండియన్ స్పోర్ట్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL 2023 విజేత ఎవరు అంటే చెన్నై సూపర్ కింగ్స్. ఆల్ టైమ్ రికార్డ్ 5th టైం చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలుచుకోవడం జరిగింది. ఈ సిరీస్లో ఆరెంజ్ క్యాప్ ఎవరికి వచ్చిందంటే శుభ్మన్ గిల్. ఎక్కువ రన్స్ చేసిన వాళ్ళకి ఆరెంజ్ క్యాప్ ఇస్తారు. నెక్స్ట్ వన్ పర్పుల్ క్యాప్, ఎక్కువ వికెట్స్ చేసిన ప్లేయర్కి పర్పుల్ క్యాప్ ఇస్తారు. మహమ్మద్ షమీకి పర్పుల్ క్యాప్ వచ్చింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చి డెవోన్ కాన్విక్ వచ్చింది. దోహా డైమండ్ లీగ్ 2023 విజేత ఎవరు అంటే నీరజ్ చోప్రా. నెక్స్ట్ వన్ 5th ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఎక్కడ జరిగాయంటే మధ్యప్రదేశ్లో జరిగింది. ఈ ఈవెంట్లో మహారాష్ట్ర టాప్ పొజిషన్లో నిలిచిందనమాట విత్ 90 మెడల్స్. ఓకే, తర్వాత సెకండ్ పొజిషన్లో మధ్యప్రదేశ్ ఉంది. ఓకే, నెక్స్ట్ వన్ ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ ఆస్తానాలో జరిగింది. ఆస్తానా ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ కజకిస్తాన్. ఈ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో ఇండియాకి చెందినటువంటి అమన్ షెరావత్ గోల్డ్ మెడల్ గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్ ఏషియన్ హాకీ మెన్స్ ఛాంపియన్షిప్ 2023 చెన్నైలో ఆగస్ట్లో జరగబోతుంది అనమాట. ఇది ఇంకా జరగలేదు. ఏషియన్ ఫుట్బాల్ కాన్ఫెడరేషన్ ఆతిథ్యం ఇచ్చేటువంటి ఏషియన్ కప్ 2027 సౌదీ అరేబియాలో జరగబోతుంది అనమాట. ఓకే, నౌ వి విల్ సీ ద ఇంపార్టెంట్ డేట్స్ ఆఫ్ జనవరి మంత్. ఫస్ట్ వన్ January 4th వరల్డ్ బ్రెయిలీ డే. January 12th నేషనల్ యూత్ డే. నేషనల్ యూత్ డేని వివేకానంద యొక్క బర్త్ యానివర్సరీ సందర్భంగా జరుపుకుంటాం అనమాట. థీమ్ ఏంటి అంటే వికసిత యువ వికసిత్ భారత్. ఓకే, January 15th నేషనల్ ఆర్మీ డే కింద జరుపుకుంటాం. January 16th వెరీ ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్స్లో అడుగుతున్నారు. January 16th నేషనల్ స్టార్టప్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఎవ్రీ ఇయర్. నెక్స్ట్ January 24th నేషనల్ గర్ల్ చైల్డ్ డే. ఇది కూడా జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్లో అడిగారు అనమాట APPSCలో. సో వెరీ ఇంపార్టెంట్. January 24th ఈజ్ నేషనల్ గర్ల్ చైల్డ్ డే. థీమ్ వచ్చి డిజిటల్ జనరేషన్ అవర్ జనరేషన్. ఓకే, January 25th నేషనల్ ఓటర్స్ డే. థీమ్ నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓటింగ్ ఫర్ ష్యూర్. ఓకే, January 25th నేషనల్ టూరిజం డే కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. January 25th 2 ఉన్నాయి, నేషనల్ ఓటర్స్ డే అండ్ నేషనల్ టూరిజం డే. ఓకే, ఫిబ్రవరిలో మోస్ట్ ఇంపార్టెంట్ డేట్స్. February 4th వరల్డ్ క్యాన్సర్ డే కింద సెలబ్రేట్ చేస్తారు. థీమ్ ఏంటి అంటే క్లోజ్ ద కేర్ గ్యాప్, అంటే క్యాన్సర్కి సంబంధించినటువంటి డెత్స్ అనేవి తగ్గించాలి, ట్రీట్మెంట్ అనేది అఫోర్డబుల్ చేయాలి అని చెప్పి క్లోజ్ ద కేర్ గ్యాప్ అనే ఒక థీమ్తో వరల్డ్ క్యాన్సర్ డేని నిర్వహించారనమాట. February 10th ఏంటంటే వరల్డ్ పల్సెస్ డే, ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవం. థీమ్ ఏంటి అంటే పల్సెస్ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్. ఓకే, February 21st వెరీ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజెస్ డే. ఇది UPSCలో బిట్టిచ్చారు 2021లో. ఓకే, థీమ్ ఏంటి అంటే మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్ ఏ నెసెసరీ టు ట్రాన్స్ఫార్మ్ ఎడ్యుకేషన్, అంటే ఎడ్యుకేషన్ షుడ్ బి అవైలబుల్ ఇన్ మల్టిపుల్ లాంగ్వేజెస్ అని దాని మీనింగ్. ఓకే, నెక్స్ట్ February 28 వెరీ ఇంపార్టెంట్ నేషనల్ సైన్స్ డే. నేషనల్ సైన్స్ డే యొక్క థీమ్ ఏంటి అంటే గ్లోబల్ సైన్స్ ఫర్ గ్లోబల్ వెల్బీయింగ్. ఓకే,
ఇంపార్టెంట్ డేస్ ఇన్ మార్చ్ 3 వరల్డ్ వైల్డ్ లైఫ్ డే. థీమ్ ఏంటి అంటే పార్ట్నర్షిప్ ఫర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్. నెక్స్ట్ మార్చ్ 8 వెరీ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. థీమ్ ఏంటి అంటే డిజిట్ ఆల్ అంటే ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఫర్ జెండర్ ఈక్వాలిటీ. జెండర్ ఈక్వాలిటీని పెంపొందించడానికి టెక్నాలజీ ఏ విధంగా రోల్ ప్లే చేస్తుంది అనేది థీమ్ అనమాట. ఓకే, మార్చ్ 21 వరల్డ్ ఫారెస్ట్ డే. థీమ్ వచ్చి ఫారెస్ట్స్ అండ్ హెల్త్. మార్చ్ 22 వరల్డ్ వాటర్ డే. వెరీ వెరీ ఇంపార్టెంట్. థీమ్ ఏంటి అంటే యాక్సలరేటింగ్ ద చేంజ్ టు సాల్వ్ ద వాటర్ అండ్ శానిటేషన్ క్రైసిస్. మార్చ్ 24 వరల్డ్ టీబీ డే. థీమ్ ఏంటి అంటే ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ. మనం ఎలా అయినా టీబీని నిర్మూలించగలం. సమ్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ డేస్ ఇన్ ఏప్రిల్ 5 నేషనల్ మ్యారిటైమ్ డే. థీమ్ ఈజ్ అమృత్ కాలిన్ షిప్పింగ్. ఓకే, ఏప్రిల్ 7 వరల్డ్ హెల్త్ డే. ఓకే, వరల్డ్ హెల్త్ డే వెరీ ఇంపార్టెంట్. థీమ్ వచ్చి హెల్త్ ఫర్ ఆల్. ఓకే, నెక్స్ట్ ఏప్రిల్ 22 వచ్చి వరల్డ్ ఎర్త్ డే. థీమ్ ఇన్వెస్ట్ ఇన్ అవర్ ప్లానెట్. ఏప్రిల్ 24 నేషనల్ పంచాయతీ రాజ్ డే. థీమ్ వచ్చి సస్టైనబుల్ పంచాయత్స్ బిల్డింగ్ హెల్దీ వాటర్ సఫిషియంట్ క్లీన్ అండ్ ఎనర్జీ గ్రీన్ విలేజెస్. ఏప్రిల్ 25 వచ్చి వరల్డ్ మలేరియా డే. థీమ్ వచ్చి టైమ్ టు డెలివరీ మలేరియా ఇన్వెస్ట్ ఇన్నోవేటివ్ ఇంప్లిమెంటేషన్. మే మంత్లో మోస్ట్ ఇంపార్టెంట్ డేస్. మే 11 నేషనల్ టెక్నాలజీ డే. థీమ్ వచ్చి స్కూల్స్ టు స్టార్టప్స్ igniting young minds to innovation. Okay, May 29 ఇంటర్నేషనల్ డే ఫర్ బయోలాజికల్ డైవర్సిటీ. థీమ్ వచ్చి ఫ్రమ్ అగ్రిమెంట్ టు యాక్షన్ బిల్డ్ బ్యాక్ బయోడైవర్సిటీ. ఓకే, మే 31 వరల్డ్ నో టొబాకో డే. వెరీ ఇంపార్టెంట్. థీమ్ ఏంటి అంటే గ్రో ఫుడ్ నాట్ టొబాకో. జూన్ మంత్లో ఇంపార్టెంట్ డేట్స్. జూన్ 5 వచ్చి వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే. థీమ్ వచ్చి బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్. ప్లాస్టిక్ని పూర్తిగా నిర్మూలించాలి. జూన్ 8 వచ్చి వరల్డ్ ఓషన్ డే. జూన్ 21 వెరీ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ యోగా డే. థీమ్ ఏంటి అంటే యోగా ఫర్ వసుదైవ కుటుంబకం ఆర్ యోగా ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ఆల్ యాజ్ వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ. సో సేమ్ G20 థీమ్ లాగా. ఓకే, G20 థీమ్ ఏంటి వసుదైవ కుటుంబకం, వన్ ఫ్యామిలీ వన్ ఎర్త్ వన్ ఫ్యూచర్ కదా. సేమ్ యోగా ఫర్ వసుదైవ కుటుంబకం జూన్ 21 థీమ్. జూన్ 29 నేషనల్ స్టాటిస్టికల్ డే. ఓకే, నేను ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ డేస్ మాత్రమే మెన్షన్ చేశాను. ఇంకా చాలా డేస్ ఉంటాయి, అవన్నీ మనం గుర్తుపెట్టుకోలేము. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ డేస్ మాత్రమే నేను ఇక్కడ మెన్షన్ చేశాను. కాబట్టి ఇవైనా మీరు కంప్లీట్గా డేస్ థీమ్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, లాస్ట్ సెగ్మెంట్ ఆఫ్ దిస్ వీడియో కొత్తగా ఎన్నికైనటువంటి దేశాధినేతలు అనమాట. సో నేపాల్ అధ్యక్షుడి కింద రామచంద్ర పౌడెల్ గారు ఎన్నికయ్యారు. నెక్స్ట్ బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడు అంటే ప్రెసిడెంట్ కింద మహమ్మద్ షాబుద్దీన్ చుప్పు ఎన్నికయ్యారు అనమాట. ఓకే, బంగ్లాదేశ్ యొక్క ప్రధాని మాత్రం షేక్ హసీనా, ప్రెసిడెంట్ కింద మహమ్మద్ షాబుద్దీన్ చుప్పు ఎన్నికయ్యారు. ఓకే, నెక్స్ట్ 39th ప్రెసిడెంట్ కింద బ్రెజిల్కి లూలు డా సిల్వా ఎన్నికయ్యారనమాట. ఓకే, ఇజ్రాయిల్ యొక్క నూతన ప్రధానమంత్రి కింద బెంజమిన్ నెతన్యాహు గారు వరుసగా 6th టైం ఎన్నిక కావడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ ఐర్లాండ్ ప్రధాని కింద లియో వర్దర్కర్ గారు ఎన్నికయ్యారు. ఇటలీ ప్రధాని కింద జార్జియా మెలోని ఎన్నిక కావడం జరిగింది. స్వీడన్ ప్రధాని ఎవరు అంటే వుల్ఫ్ క్రిస్టర్సన్. చైనా ప్రైమ్ మినిస్టర్ కింద లీ చియాంగ్ ఎన్నిక కావడం జరిగింది. చైనా ప్రెసిడెంట్ మాత్రం జీ జిన్పింగ్. ఓకే, బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ కింద ఇండియన్ ఆరిజిన్ పర్సన్ అయినటువంటి రిషి సునక్ గారు ఎన్నిక కావడం జరిగింది. నెక్స్ట్ తుర్కీయే అంటే టర్కీ కంట్రీ యొక్క నేమ్ చేంజ్ చేయడం జరిగింది. తుర్కీయే కింద మార్చుకుంది టర్కీ నేమ్ని. టర్కీ యొక్క నూతన అధ్యక్షుడి కింద ఎర్డోగాన్ గారు 11th కన్సిక్యూటివ్ టైం ఈయన ప్రెసిడెంట్ అవ్వడం జరిగిందనమాట. ఓకే, సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో జనవరి మంత్ నుంచి జూన్ మంత్ వరకు ఉన్నటువంటి ద మోస్ట్ ఇంపార్టెంట్ సెగ్మెంట్స్ని కవర్ చేయడం జరిగింది. సో అప్కమింగ్ ఎగ్జామ్స్కి మీకు ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఎంట్రీ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కంటిన్యూస్ సపోర్ట్. థ్యాంక్ యూ ఆల్.